వెలుతురు టీవీకి స్వాగతం. నేను సుమలత. సర్దార్ సర్వై పాపన్న గౌడ్ 374వ జయంతి రాష్ట్ర కన్వీనర్గా జెక్కె వీరస్వామి గౌడ్ నియామకం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆగస్టు 18న నిర్వహించే శ్రీ సర్దార్ సర్వై పాపన్న గౌడ్ 374వ జయంతి ఉత్సవ కమిటీ రాష్ట్ర కన్వీనర్గా కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం తలుగుల గ్రామానికి చెందిన సామాన్య గీత వృత్తిదారుడు సర్వై పాపన్న మోకు దెబ్బ గౌడ సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జెక్కె వీరస్వామి గౌడ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా వీరస్వామి గౌడ్ మాట్లాడుతూ, గత 20 సంవత్సరాలుగా రాష్ట్ర కమిటీ మరియు జిల్లా కమిటీల ఆధ్వర్యంలో గౌడ గీత వృత్తిదారుల సమస్యలపై అలుపెరగని పోరాటం చేస్తూ పలు సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి సర్దార్ సర్వై పాపన్న ఆలోచన స్ఫూర్తితో పాపన్న భావజాలాన్ని సిద్ధాంతానికి కట్టుబడి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నందుకు ప్రభుత్వం గుర్తించి పాపన్న 374వ జయంతి రాష్ట్ర కన్వీనర్ నియమించినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్కి, బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం గౌడ్కి, బీసీ కార్పొరేషన్ చైర్మన్ నోతి శ్రీకాంత్ గౌడ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారని వీరస్వామి గౌడ్ అన్నారు. గౌడ గీత వృత్తిదారులతో పాటు సంఘం నాయకులు, బీసీ కులాల నాయకులు, బహుజనులు, సర్దార్ సర్వై పాపన్న అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా సర్దార్ సర్వై పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను రాష్ట్ర రాజధానిలో 33 జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో జరిగే అధికారిక కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని జెక్కె వీరస్వామి గౌడ్ పిలుపునిచ్చారు.